పాడి పశువులకు రైతులకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. సొంత బిడ్డల్లా పశువులను సాకుతారు. వాటికి చిన్న దెబ్బ తగిలినా రైతు ప్రాణం విలవిల్లాడిపోతుంది. సాగులో రైతుకు చేదోడు బాదుడుగా ఉండే ఎద్దులను ప్రాణంగా ప్రేమిస్తారు. మంచి ఎడ్ల జత కోసం లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తారు. కర్నూలు జిల్లాలో కొందరు దొంగలు ఈ ఎద్దులనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి ముందు కట్టేసిన మూగజీవాలను చడీ చెప్పుడు కాకుండా ఎత్తుకెళ్లి అమ్మేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన రైతు మధుసూదన్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పొలం పనుల కోసం 3 ఏళ్ల క్రితమే 1.5 లక్ష వెచ్చించి మంచి ఎడ్ల జత కొనుగోలు చేశాడు. అప్పట్నుంచి వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. వాటితో మధుసూదన్కు మంచి అనుబంధం ఏర్పడింది. కన్న బిడ్డల మాదిరిగా వాటిని సాకుతున్నాడు. ప్రతిరోజూ పొలం పనులు అయిపోగానే ఎద్దుల్ని ఇంటి సమీపంలో ఉన్న కల్లంలో కట్టేసేవాడు. రాత్రి 9 గంటల వరకు వాటి వద్దే ఉంటూ దాణా, మేత, నీళ్లు పెట్టి వెళ్లిపోయేవాడు. మళ్లీ ఉదయం 5 గంటలకు వచ్చి కల్లం శుభ్రం చేసి వెళ్లేవాడు. రోజూ మాదిరిగానే ఇటీవల ఎద్దుల కల్లంలోకి వెళ్లిన మధుసూదన్ షాక్కి గురయ్యాడు. అక్కడ తాను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఎడ్ల జత కనిపించకపోయేసరికి కంగారు పడ్డాడు. ఎటైనా వెళ్లిపోయి ఉంటాయని చుట్టుపక్కల పొలాలన్నీ వెతికినా ఎడ్ల జాడ దొరకలేదు. సమీప గ్రామాలన్నీ చుట్టివచ్చాడు. కనిపించిన ప్రతి ఒక్కర్నీ తన ఎడ్ల గురించి అడిగినా ఎవ్వరూ వాటి గురించి చెప్పలేదు. దీంతో ఓర్వకల్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వీవీఐపీ భద్రతా ఏర్పాట్లలో ఉన్న పోలీసులు కొంత సమయం కావాలని చెప్పి పంపించేశారు. ఎలాగైనా తన ఎద్దుల్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకున్న మధుసూదన్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు. బంధువులు, స్నేహితులతో కలిసి 8 బృందాలుగా ఏర్పడి బైకుల్లో పెబ్బేరు, డోన్, కర్నూలు సహా సమీపంలోని పశువుల సంతలన్నీ వెదికారు. కాని ఎక్కడా తన ఎడ్లు కనిపించలేదు. 3 రోజుల తర్వాత పోలీసులు హైవేపై టోల్గేట్లలోని సీసీ కెమెరాల్ని పరిశీలిస్తూ వెళ్లారు. మొదట నంద్యాల టోల్గేట్ వద్ద సీసీ కెమెరాల్లో ఎద్దుల్ని తీసుకువెళ్తున్న టాటా ఏస్ వాహనం కనిపించింది. దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఓనర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని ఎర్రగుంట్లపల్లికి చెందిన మధు కొంతకాలం పాటు ఉప్పలపాడులో పనిచేశాడు. అప్పుడే మధుసూదన్ ఎడ్ల జతపై కన్నేసిన నిందితుడు వాటిని ఎత్తుకెళ్లాలని పథకం వేశాడు. వాటిని చోరీ చేసి మైదుకూరు సంతలో బాబు అనే వ్యాపారికి విక్రయించాడు. అతను వాటిని కేరళలోని ఓ రైతుకు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వ్యాపారి బాబు వాటిని కేరళ నుంచి తెప్పించి మధుసూదన్కు అప్పగించడంతో రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇవి సీసీ కెమెరాలో మనకు అంత ఆధారాలు దొరుకుంటూ పోతుంటే ఆల్రెడీ మన నంద్యాల టోల్గేట్లో దొరికినాయి. ఎమ్మడే బండి నెంబర్తో సహా దొరికితేనే ఎమ్మడే వాడు ఇక్కడ పొద్దుటూరు అవతల ఎర్రగుంట్లపల్లె, ఆ ఎర్రగుంట్లపల్లెలో వాడిని 1 గంట కొట్టుకున్నాం. పొద్దున్నే మైదుకూరు సంతలో అమ్మినాడు వాడు. మైదుకూరు సంతలో అదే రోజు అదే శనివారం నాడు సంత, అదే శనివారం నాడు సార్ ఎవరికి అమ్మినాం మేము తొలక రుజువు చేపించుకోవాలి కదా, తొలకపోయినాం. ఆడ పలాసాట మాకే అమ్మినాడని వాళ్ళు కూడా చెప్పడం అంతా పోలీసు వాళ్ళు బాగా సహకరించినారు. అవి కేరళ పోయింటే కూడా కేరళ నుంచి తెప్పించినారు. దొమ్మరి మధు అనే పిల్లోడు, ఆ పిల్లోడు 10 ఏళ్ల పిల్లోడు, మా 10 ఏళ్ల వరకు మా గ్రామంలోనే బతికినాడు. వాడు కొన్ని అప్పులు చేసుకున్నాడు. అప్పులు చేసుకున్న బట్టి తీరగా మా ఎదులమైన వాడు పడినాడు. వాడు మా ఎదులు ఎత్తుకపోయి సంతల మైదుకూరు సంతలో అమ్మినాడు. మైదుకూరు సంతలో ఎవరికో బాబు అనే వ్యక్తికి అమ్మినాడు. అంటే వ్యాపారవేత్త, ఆడ దాదాపు ఒక 20 నంబర్స్ ఉంటారు. వ్యాపారవేత్త నేనే కొన్నానని మాకు సలహా ఇచ్చినాడు. సలహా ఇస్తే ఖచ్చితంగా ఎట్లయినా మీకు తెప్పేలా మీ అమౌంట్ మీకు ఇప్పిస్తామని పోలీసు వాళ్ళు చెప్తే సర్లే అని చేసి మనకు సహకరించినారు. మేము ఆ గ్రామంలో పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను గమనిస్తే ఒక టాటా ఏస్ వెహికల్లో 2 ఎద్దులు పోతున్నట్టుగా మేము కెమెరాలని గమనించినాము. టాటా ఏస్ వెహికల్ ఎట్లా పాస్ అయిందని చెప్పేసి దాదాపు 3 days మేము కష్టపడినాము. ఆ వెహికల్ వచ్చేసి ఇట్లా మెయిన్ రోడ్డుకు ఉయ్యాలవాడ నుంచి మెయిన్ రోడ్డుకు కలిసి నన్నూరు
గడ ఎంటర్ అయిపోయి నంద్యాల వైపు వెళ్ళినట్టుగా మేము గమనించినాము. ఆ నంద్యాలలో కెమెరాల్లో ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ రావడంతో దానికి సంబంధించిన ఎవరున్నారని చూస్తే దాని మృతుడికి సంబంధించిన ఒక మధు అనే వ్యక్తి, మధు కృష్ణ అనే వ్యక్తి ఇందులో ముద్దాయిగా నిర్ధారణ కావడం జరిగింది. ఇమీడియట్గా ఆ సెల్ ఫోను అడ్రస్ పరంగా ప్లస్ అతను వాడిన దాని పరంగా విచారణ చేసి అతన్ని అదుపులో తీసుకొని విచారించగా ఎద్దుల్ని ఒక చోట ఉంచినట్టు చెప్పాడు. అతని వద్ద నుంచి ఎద్దుల్ని రికవర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎద్దుల్ని దొంగిలించిన మధు అనే యువకుణ్ణి అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. గతంలో ఇలాంటి దొంగతనాలు ఏమైనా చేశాడా అని ఆరా తీస్తున్నారు.